హాయ్ అన్న. హాయ్. మీ పేరు? పృథ్వీ. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. సో, ఇప్పుడు మనము ఆంధ్ర సైడ్ చూసుకుంటే, సో, ఈ 3 పార్టీస్ ఉన్నాయి కదా! జనసేన, టీడీపీ, వైసీపీ. సో, దీంట్లో మీరు ఇప్పటివరకు చూసుకున్న దాంట్లో ఏది డెవలప్‌మెంట్ అనిపించింది ఉన్న పార్టీస్‌లో? అంటే జనసేన ఇంకా రాలేదు. ఉన్న ఈ 2 పార్టీల పరంగా. యాక్చువల్‌గా టీడీపీ అనేది మనం ఆల్రెడీ ఓల్డ్ అంత నాలెడ్జ్ ఉంటే టీడీపీ అనేది కొంచెం మనకి డెవలప్మెంట్ అనేది బాగా కనిపిస్తుంటుంది. సో ఇండస్ట్రియల్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అదే మనకు వచ్చేపాటికి ఏదైతే మనకు డెవలప్మెంట్ చేయాలో అదే పరంగా చాలా బాగా చేస్తున్నారు. అది మనం చాలా వాటిలో ప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే టీడీపీకి సపోర్ట్ కాదు, అట్లా సేమ్ వైసీపీ అపోజ్ అయితే కాదు. సో ఏది జరుగుతుందో అది మాట్లాడడానికి జస్ట్ నేను వచ్చినా కానీ జస్ట్ వేరే పాలిటిక్స్ పరంగా నేను ఒకరికి సపోర్ట్ చేయట్లేదు. అంటే యూత్ ఖాళీగా ఉంటున్నారు. సో, కంపెనీస్ వస్తే బాగుంటది. ఖాళీగా ఉండకుండా, చదువుకున్న చదువులు వేస్ట్ అవ్వకుండా, సో, దేంట్లో ఒక దాంట్లో సెటిల్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోగలుగుతారని అంటున్నారు. అంతేనా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో అది వైసీపీ, జనసేన ఆర్ టీడీపీ అనేది సో వాళ్ళ ఇష్టం. సో ఓటింగ్ అనేది మనకి ఇస్తారు ఆప్షన్ అనేది. సో ఓటింగ్ అనేది ఆప్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా మనం యూజ్ చేసుకోగలిగితే చాలా ఒక నాలెడ్జ్తో. వాళ్ళు ఏదో ఇచ్చారని వీళ్ళు ఏదో చేశారని మనం చేస్తే తర్వాత లాస్ అయ్యేది మనమే యాక్చువల్లీ. డెఫినెట్లీ మనమే లాస్ అవుతాం. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్, దానివల్ల ట్యాక్సెస్ కట్టకపోవడం, బిజినెస్ అనేది వేరేగా డైవర్ట్ అవ్వడం, దీనివల్ల మొత్తం జీడిపి అనేది డిస్టర్బ్ అవుతుంది. సో జీడిపి డిస్టర్బ్ అవ్వడం వల్ల టోటల్గా మనకి ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దానివల్ల మనమే ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్. సో దీనిలో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళు ఉంటారు, సో లో గ్రేడ్ వాళ్ళు ఉంటారు. సో దీనివల్ల హై క్లాస్ వాళ్ళు కొంచెం బాగానే ఉన్నా తట్టుకోగలిగిన ఆఫ్టర్ కరోనా మీరు చూసుకుంటే ఆంధ్రాలో టోటల్గా మన జీడిపి పడిపోయి టోటల్గా లేబర్ ఆఫ్ వర్క్ ఎక్కువైపోయింది. డిమాండ్ ఆఫ్ లేబర్ బాగా కాస్ట్ పెరిగిపోయింది. సో దానివల్ల పనులు లేక ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉండి ఇప్పుడు దాకా కంపెనీలు లేక చాలా ఇబ్బంది పడుతుంది ఆంధ్ర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా కొంచెం ఎవరికైతే కరెక్టో వాళ్ళకిచ్చి ఒక ఛాన్స్, ఒక నాలెడ్జ్ పర్సన్గా స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు నాన్నగారు నేను వైసీపీకి వేశారు, నాన్నగారు టీడీపీకి వేశారు, సో మనం జనసేనకి వేద్దాం అట్లా కాకుండా ఎవరైతే న్యాయం చేయగలుగుతారో, మనకి ఏ నాయకుడైతే న్యాయం చేయగలుగుతాడో అలా వేస్తే మనకి కొంచెం ఎంప్లాయ్మెంట్ దొరికి చాలా నీట్గా మనమైనా గ్రో చేయొచ్చు, మంచిగా ఒక వే తీసుకెళ్ళచ్చు అని చెప్పి నా ఇంటెన్షన్ యాక్చువల్గా. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు ఇక్కడ యూత్‌కే న్యాయం జరగట్లేదు. పెద్దవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పెన్షన్స్‌ల పరంగా గానీ, దాని పరంగా, దీని పరంగా జరుగుతుంది. బట్ యూత్‌కి ఎలాంటి న్యాయం జరగట్లేదని చాలామంది కూడా అంటున్నారు. సో, ఇప్పుడు కావాల్సింది యూతా డెవలప్‌మెంట్ వాళ్ళకా? పెద్దవాళ్ళకా? యాక్చువల్గా యాజ్ వెల్ యాజ్ పెద్దోళ్ళు ఎప్పటి నుంచో కొంచెం ఒక వాళ్ళకంటూ ఒక వర్క్ అలవాటు తీరు పడిపోతారు వాళ్ళు. సో కావాల్సిన స్టూడెంట్ అది వల్ల స్టూడెంట్కి ఇప్పుడు ఏమవుతుందంటే పాలిటిక్స్లో డిస్టర్బ్ అవుతున్నారు. వర్క్లో అవ్వాల్సిన స్ట్రెస్ అంతా పాలిటిక్స్లో పడుతుంది. నేను ఫ్రెండ్స్ అందరం కలిసి జనసేనకు అంటాం, ఈ ఫ్రెండ్ వచ్చి పాలిటిక్స్ ఇంకో వాటికి ఇంకో పేరు చెప్తాడు. సో అట్లా మనలో మనకి ఫైటింగ్స్ వస్తున్నాయి. సో అది ఇంపార్టెంట్ కాదు. సో మనకల్లా కావాల్సింది మన మెయిన్ గోల్ ఇంటెన్షన్ ఒక రూపాయి సంపాదించడం, ఇంట్లో ఇవ్వడమైనా మనకైనా ఉపయోగపడడానికి చేస్తాం. అది మనం తీసుకున్న ఏం చేసినా మనకంటూ ఫైట్ చేసుకుని మనకంటూ సపరేట్గా ఓటు వేసుకుంటే అది మెయిన్ మనకి దానివల్ల ప్రాఫిట్ ఉంటుంది. ఏం లేకుండా ఎవరో వేసారని మనం వేస్తే గ్యారంటీ డెవలప్మెంట్ ఉండదు, ఒక ఇన్కమ్ ఉండదు, ఏ రూపాయి కూడా రాదు, ఎవరు వచ్చి ఎవరు పెట్టరు కూడా డెఫినెట్లీ. సో దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి అవతల రాష్ట్రానికి వచ్చి వాళ్ళని డెవలప్ చేస్తున్నాం, మన రాష్ట్రం మనం వెనకేసుకుంటున్నాం. దానివల్ల మనకు వచ్చిన అసలు ఏమీ రావట్లేదు, ఇంకా ప్రాబ్లంగా ఫేస్ అవుతుంది. బాగా డిస్టర్బ్గా ఉంది ఆంధ్రప్రదేశ్ టోటల్లీ. ఇంకా చూసుకుంటే క్యాపిటల్స్ కూడా రాలేదు. సో సిలబస్లో అట్లీస్ట్ చాలా సిల్లీగా ఉంది. క్యాపిటల్ అనేది ఇవ్వకపోవడం అనేది ఇంకా ఆల్రెడీ ఇంకో జస్ట్ 2.5 ఇయర్స్లో మనకి మళ్ళీ ఎలక్షన్స్. సో ఇప్పుడు దాకా క్యాపిటల్ అనౌన్స్ చేయడం పోవడం అనేది చాలా మైనస్. అంటే ఇది జగన్ గారి పాలన బాలేదంటారా? యాక్చువల్గా జగన్ గారు మేబీ కష్టపడుతున్నారని అంటాను. బట్ మనకు వచ్చేపాటికి అది ఆఫ్టర్ కరోనా అవనివ్వండి, లేకపోతే కరోనా అవనివ్వండి, టోటల్గా ఏపీయే కాదు టోటల్ వరల్డ్ అనేది డిస్టర్బ్ అయింది. సో ఆయన కరోనా రావడం అనేది ఒకటేసారి జరిగింది. సో అది మెన్షన్ చేయలేకపోతున్నాం, ఎగ్జాక్ట్గా ఎవరిదా మిస్టేక్ అనేది చెప్పలేకపోతున్నాం. బట్ పాలిటిక్స్ అనేది చాలా రాంగ్గా ఉన్నాయి సిచ్యువేషన్ ఆంధ్రాలో. సో, ఓకే. వైసీపీని పక్కన పెడితే, ఒకవేళ టీడీపీ ఇంతకుముందు పాలన ఎలా ఉండేది? టీడీపీ వాళ్ళ హయాంలో జరిగినటువంటి కొన్ని పనులున్నాయి గదా! సో, అప్పుడు ఎలా అనిపిచ్చింది? యాక్చువల్గా టీడీపీ ది నెంబర్ 1 బెస్ట్. ఎందుకు అంటున్నానంటే వన్ ఎగ్జాంపుల్,
మేము ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు టీడీపీ అనేది మంచి మంచి నాలెడ్జ్ పర్సన్ చంద్రబాబు అని ఆయన. సో ఆయనకి ఏంటి ఏం చేయాలి, హైదరాబాద్ని మెట్రో ఏం చేసినా ఒక హైదరాబాద్ని ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చినప్పుడే ఆయన మళ్ళీ విజయవాడకు వచ్చి ఆంధ్రాకి మళ్ళీ సీఎం అయ్యారు ఆయన. సో సీఎం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే ఆయనకి మీరు ఏదైనా తీసుకోండి, ఆయన అయితే బాగా డెవలప్ చేయగలరు. ఇండస్ట్రియల్ పరంగా అవనివ్వండి, ఇన్కమ్ అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఫస్ట్. దానివల్ల స్టూడెంట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. చాలా నీట్గా అనేది స్టూడెంట్స్ ఒక వేలో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా అయితే ఉండరు ఎవరు. సో అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్ గారికి లేదంటారా? యాక్చువల్గా జగన్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు అని కాదు. ఆ, ఇప్పుడు దాకా మనం చూసుకుంటే చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆంధ్ర. టోటల్ స్టేట్ చాలా అప్పుల్లో కంటే, ఎంత అప్పుల్లో కంటే ఆయనతో కంపేర్ చేసుకుంటే చాలా అప్పుల్లోకి వెళ్ళింది. సో నేనేది మాట్లాడినా ఇన్కమ్ పరంగా, లేకపోతే ఎవరు ఖాళీగా ఉండకుండా అనే ఇంటెన్షన్తో మాట్లాడుతుంది తప్ప అది మన వైఎస్ జగన్ గారికి రాదా పాలన, మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చా అనేది ఏం కాదు. జస్ట్ అకార్డింగ్ టు మనం చేసిన పాలిటిక్స్ జరుగుతున్న దాన్ని బట్టే డెవలప్మెంట్ దాని గురించి మాట్లాడుతుంది తప్ప ఆయన పాలన అనేది మనం తప్పు పట్టే అంత సిచ్యువేషన్ కాదు. ఎస్, డెఫినెట్లీ. ఓకే, ఈ టీడీపీ వైసీపీని పక్కన పెడితే జనసేన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ గురించి? యాక్చువల్లీ జనసేనకైతే ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. బట్ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి పడుతున్నారు. ఆయన పర్సనల్గా తీసుకుంటున్నారు. ఎవరైనా ఉన్న బాధల్లో ఉన్నా, ఎవరైనా అట్లా ఉన్నా చాలా హెల్ప్ చేస్తున్నారు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన వాస్తవంగా. సో దాన్ని తీసుకొని కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు ఆయనకి. కాకపోతే ఇప్పుడు మరీ సిచ్యువేషన్ హార్డ్గా ఉంది కాబట్టి టీడీపీకి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా ఒక ఛాన్స్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఆంధ్ర కొంచెం అప్పులని తీరుద్ది. బెటర్మెంట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా అందరికీ వస్తుంది. దానివల్ల మళ్ళీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. దానివల్ల ట్యాక్సెస్ అనేది, బిజినెస్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్. ఎస్. సో ఫైనల్గానైతే టీడీపీ ఒకవేళ టీడీపీ వస్తే గిట్లా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి కొంచెం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుందని అంటున్నారు, అంతేనా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే టీడీపీ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ ఫెయిల్యూర్ లేదు ఇప్పుడు దాకా ఆయనకి. సో ఆయన పాలనలో అపోజిషన్ పార్టీ వాళ్ళు అనేది డెఫినెట్గా ఎక్కడైనా ఒక పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ కంపల్సరీగా చేసిన పనులు కంపల్సరీ అపోజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పనే అది యాక్చువల్గా. సో దాన్ని ఒక సైడ్ పెడితే సో బెటర్గా ఆలోచించి ఏం జరుగుతుంది ఇప్పుడు మనకు వచ్చేపాటికి ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాసా కంపెనీ తీసుకొచ్చారు ఆయన అప్పట్లో. సో కియా అనే కంపెనీ తీసుకొచ్చారు మన చైనా నుంచి కానీ ఎక్కడి నుంచైనా. ఇప్పుడు నెల్లూరు వర్క్షాప్ ఉంది. దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో దానివల్ల ఉపాధి పొందుతున్నారు, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు అయితే ఖాళీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా చూసుకుంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అట్లా హైవేస్ కానీ అట్లా ఏదైనా మనకనేది ప్లాన్ వేయడం కానీ ఒక స్ట్రక్చర్ అంటూ గీయడం కానీ సో చాలా బాగుంటుంది. సో మనకి రియల్ ఎస్టేట్గా చూసుకున్నా కానీ బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ ఎక్కడ డిక్రీస్ అనేది ఉండదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా హార్డ్ అయిపోయింది. ₹1 సంపాదించడానికి, ఏదైనా జాబ్ చేయడానికి ఎవరు ఇండివిజువల్గా అయితే ఉండట్లేదు. చిన్న చిన్న జాబులు అని అనలేం కానీ ర్యాపిడో, జొమాటో అనేది చేసుకుంటున్నారు. సో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా మన ర్యాపిడో మీద వెళ్తుంటే ఏముందన్నా విజయవాడలో ఏమీ లేదు. నేను ఇన్కమ్ ₹1,00,000 పెట్టి బిజినెస్ చేద్దామంటే రేపు పొద్దున ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్. అంటే ఆంధ్రాలో ఏమవుతుందంటే ఒక క్లారిటీ లేదు. ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. నేను జాబ్కి వెళ్దామా క్లారిటీ లేదు, బిజినెస్ చేద్దామా క్లారిటీ లేదు. అది ఏ పర్సన్కి ఉన్నా కూడా ఆంధ్రాలో వదిలేసి ఎప్పుడో ఏ స్టేట్కి రాడు. సో వేరే స్టేట్కి వస్తున్నాడు అంటే ఒక క్లారిటీ లేదు ఆంధ్రాలో. సో క్లారిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు దా జరుగుతుంది మిస్టేక్. అది మేబీ క్లారిటీ ఉంటే బెటర్మెంట్ ఉంటుంది పక్కాగా. సో ఛాన్స్ ఇవ్వాలి, ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ వచ్చేటట్టయితే కొంచెం ఏమైనా ప్రాబ్లమాటిక్ వస్తుందేమో నా ఒపీనియన్. ఎస్, టీడీపీ పరంగా అయితే ఒకవేళ వస్తే గిట్లా అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది. అందరికీ అంటే యూత్కే కావచ్చు, పెద్దవాళ్ళకే కావచ్చు, పేద ప్రజలకే కావచ్చు, ఎవరికైనా న్యాయం జరుగుద్ది అన్న ఒక చిన్న ఇంటెన్షన్ మీకు? ఎస్, డెఫినెట్లీ. ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో వెళ్తుంది. సో ఎప్పటి నుంచో ఆయన అందరికీ హెల్ప్ చేసుకుంటూ అందరికీ ఒకేలా చూస్తున్నాడు కాబట్టి స్టూడెంట్స్కి ఎంత ఇవ్వాలో న్యాయం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఇవ్వాలో న్యాయం జరుగుతుంది. అట్లాగే మనం చూసుకుంటే ఎవ్రీ పర్సన్ ఒక స్ట్రిక్ట్గా ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా వచ్చేపాటికి స్ట్రిక్ట్గా ఉంటుంది, స్ట్రిక్ట్గా జరుగుద్ది. సో ఇప్పుడు జనసేనకు వస్తే పార్టీకి, ఆ జనసేన పార్టీ కూడా బాగా కసిగా ఉంది ప్రస్తుతానికి. సో జనసేన పార్టీకి ఇవ్వచ్చు ఛాన్స్. అట్ ది సేమ్ టైం ఇద్దరు కొలాబరేట్ అయిన విషయం మనందరికీ తెలిసిన మాట. టీడీపీ, జనసేన అండ్ పార్టీ కలిశారని చెప్పి మనం విన్నాం. సో సపోజ్ చేస్తుందని. సో బెస్ట్ ఒకసారి మీరు జనసేన పార్టీకి కూడా సపోర్ట్ చేస్తే పర్లేదు అనిపిస్తుంది. బట్ యాజ్ యూజువల్ యాజ్
మీరు ఒక్కసారి నాకు టీడీపీకి కానీ సపోర్ట్ చేసుంటే హ్యాపీగా ఒక్కసారి బెస్ట్గా ఛాన్స్ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.